శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 76వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడటం, అది కూడా పాండవుల యొక్క సంపదలు, ఐశ్వర్యము, వారికి వచ్చినటువంటి కానుకలు, అంతేకాకుండా ధర్మరాజు ఏ విధంగా అయితే సకల రాజులకి కూడా సామ్రాట్ అయ్యాడు, అత్యద్భుతమైనటువంటి రాజసూయ యాగం ఏ విధంగా చేశాడు అనేటువంటివన్నీ చూసి అసూయతో దుర్యోధనుడికి నిద్రాహారాలు మానేసినటువంటి స్థితికి వచ్చి చివరికి తండ్రితో మొరబెట్టుకుంటున్నాడు. అప్పటికి ధృతరాష్ట్రుడు అడిగాడు, ఏమిటి నీ యొక్క బాధకి కారణం ఏమిటి ఆయన, నీ శోకానికి కారణం ఏమిటి అని అంతా అడిగాడు. అడిగినప్పుడు దుర్యోధనుడు ఏ విధంగా సమాధానం ఇస్తున్నాడు అనేటువంటిది నేటి ప్రవచనంలో మనం ప్రారంభించుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. 76వ అధ్యాయం సభాపర్వం. అందులో 20 శ్లోకాల వరకు ప్రవచించుకున్నాం. శకుని రావటం, శకుని వచ్చి ధృతరాష్ట్రుడితో, నీ కుమారుడు ఇంత దిగులుగా ఉంటే నువ్వు పట్టించుకోవటం లేదు మహారాజా అంటూ ధృతరాష్ట్రునికి నివేదించడం జరిగింది. ఏమైంది అంటే, దుర్యోధనుడు అసలు బాగా చిక్కిపోయాడు, పాలిపోయాడు, నిద్రాహారాలు మానేశాడు, ఏదో శోకంలో ఉన్నాడు, ఆ బాధ ఏమిటో కనుక్కో అని చెప్పి శకుని చెప్తే అప్పుడు ధృతరాష్ట్రుడు అడిగాడు, ఏమిటి నీకేం తక్కువైంది నాయన, వస్త్రాలు తక్కువైనాయా, భోజనాదులు తక్కువైనాయా, నువ్వు మాట చెప్తే అన్ని పనులు నెరవేరుతున్నాయి కదా, ఇంత సామ్రాజ్యం ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, నీకేం తక్కువ వచ్చింది, సోదరులందరూ నీ వశమై ఉన్నారు, అంతేకాకుండా ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్మాచార్యుడు, అశ్వత్థామ మొదలైనటువంటి వాళ్ళు అందరూ కూడా నీ దగ్గరే ఉన్నారు, నువ్వు అనుకుంటే కానిదేముంది, నీకెందుకు ఇంత బాధ వచ్చింది అని చెప్పి ధృతరాష్ట్రుడు సవివరంగా అడిగాడు పాపం. పైగా ఎన్నో విద్యలు తెలిసినటువంటి వాడి, కృపాచార్యుడి దగ్గర వేద విద్యలు, వేదాంగాలు, అనేక శాస్త్రాలు, కావ్యాలు అన్నీ నేర్చుకున్నావు, అంతేకాకుండా బలరాముడి దగ్గర, ద్రోణాచార్యుడి దగ్గర, కృపాచార్యుడి దగ్గర అస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నావు. కాబట్టి అటు శాస్త్ర బలం ఉంది, కావ్య బలం ఉంది, ఇటు పక్కన బాహుబలం ఉంది, భుజబలం ఉంది, అయినా నీకేం తక్కువ వచ్చింది, ఎందుకు ఇంత శోకంతో ఉన్నావని చెప్పి ధృతరాష్ట్రుడు అడిగితే, తస్య తద్వచనం శ్రుత్వా మందః క్రోధవశానుగః పితరం ప్రత్యువాచేదం స్వమతిం సంప్రకాశయన్. తండ్రి యొక్క ఆ వచనాలు విని పితరం ప్రత్యువాచ ఇదం, తండ్రికి ఈ విధంగా ప్రతి ఉవాచ తిరిగి సమాధానం ఇస్తున్నాడు. ఎవరు? మందః, మందబుద్ధి కలిగినటువంటి వాడు, క్రోధవశానుగః, క్రోధానికి వశమైపోయినటువంటి వాడు. ఎందుకంటే ధర్మరాజుకున్నది నాకు లేదు, అసూయ, క్రోధము, కోపము మొదలైనటువంటివన్నీ. లోభం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కోపం వచ్చేస్తుంది. లోభాత్ క్రోధ ప్రభవతి. అట్లాంటి ఆ దుర్యోధనుడు స్వమతిం ప్రకాశయన్ అన్నారు. తన బుద్ధిని బయట పెడుతూ, తనకున్నటువంటి కుళ్ళు కుతంత్రాల బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధిని, సహజమైనటువంటి బుద్ధిని బయట పెడుతూ తండ్రితో ఏడుస్తున్నాడు కూర్చొని. దుర్యోధన ఉవాచ అస్నాం యాచ్ఛాదయే చాహం యథా కుపురుషస్తదా అమర్షం ధారయే చోగ్రం నినీషు కాలపర్యయం అంటూ, నాన్న ఏం చెప్పమంటావు, నువ్వేదో తిన్నావా కట్టుకున్నావా అని అడిగావు, నేను ఉండటం ఒక ఎట్లా ఉందంటే జీవించినట్టు ఉంది అనుకున్నావా, ఒక కుపుత్రుని వలె తినటము, తాగటము, బాగా కట్టుకోవటము, బాగా తినటము అనేటువంటిది ఏదో కాలం కోసం ఎదురు చూస్తూ చేయాలంటే చేయాలి కాబట్టి చేస్తున్నానే, కాబట్టి దాని మీద ఆసక్తితో ఏమీ చేయట్లేదు. ఒక కుపుత్రుడి వలె. పుత్రుడు
అంటే తెలుసు, కుత్సితమైనటువంటి పుత్రుడిని కుపుత్రుడు అంటారు. అట్లా ఉంది నా పరిస్థితి. పైగా ఎట్లా ఉంది నా హృదయం అంతా? అమర్షణ స్వాహ, కుత్సితమైనటువంటి అంటే ఈర్ష్యతో కూడుకుని ఉంది నా హృదయం అంతా కూడా. అమర్షం ధారయే చోగ్రం అన్నాడు కదా, ఉగ్రమైనటువంటి విపరీతమైనటువంటి ఈర్ష్య నా హృదయంలో నిమగ్నమైపోయింది. ధర్మరాజుకి ఎంతో అపారమైన సంపద ఉంది, ధనరాశులు వచ్చేసాయి. వీడికి ఉన్నాయని కాదు ఆనందం, పక్కవాడికి ఉందని ఏడుపు. అమర్షం ధారయే చోగ్రం దినేషు కాల పర్యయం. కాబట్టి తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఆ ఈర్ష్యతో, ధర్మరాజుకి ఇంత సంపదలు వచ్చాయనేటువంటి ఈర్ష్యతో నా హృదయం ద్రవించిపోతుంది నాన్న. అమర్షణ స్వా ప్రకృతిరభిభూయ పరం స్థిత క్లేశాన్ ముముక్షు పరజాన్ సవై పురుష ఉచ్యతే. సవై పురుష ఉచ్యతే. ఎవరైతే శత్రువుల్ని అదుపులో పెట్టుకుని తన యొక్క పరాక్రమంతో, అమర్షతో, తన యొక్క బలపరాక్రమాలతో ఓడించి ఆ శత్రువుని, ప్రజలకి శత్రుపీడ లేకుండా చేసి భయం లేకుండా చేస్తాడు, భయాన్ని పోగొడతాడు, అతను పురుషుడు అనిపించుకుంటాడు నాన్న. అట్లాంటి వాడు అక్కడ ధర్మరాజు. అందరిని జయించుకొచ్చేశాడు, శత్రుపీడ లేకుండా చేశాడు అక్కడ. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు ఎంత సుఖంగా ఉంటున్నారు. అట్లాంటి వాడు వై పురుష ఉచ్యతే పరజాన్ స వై పురుష ఉచ్యతే. శత్రువుల నుండి, శత్రువుల పీడ లేకుండా చేసినటువంటి వాడు పురుషుడు అంటే, వాడు మగవాడంటే, వాడు రాజంటే. అడ్మినిస్ట్రేటర్ యొక్క లక్షణం అది. ముందు ప్రజలకి భయభ్రాంతులు కలగకుండా, శత్రుపీడ లేకుండా చేయడం అనేటువంటి రాజు యొక్క ప్రధాన బాధ్యత. అది చేస్తున్నాడు ధర్మరాజు. సంతోషో వై శ్రియం హంతి అభిమానం చ భారత అనుక్రోశ భయే చోభేర్వృతో నాశ్నుతే మహత్. సంతోషో వై శ్రియం హంతి. శ్రియం హంతి, మనం సంతోషంగా ఉన్నాము అనుకుంటే ఒక్కోసారి ఆ సంతోషం లక్ష్మిని కూడా హరించేస్తూ ఉంటుంది, మానం కూడా హరించేస్తుంది, అభిమానం కూడా హరించేస్తుంది. సంతోషం అంటే ఏంటంటే సాటిస్ఫాక్షన్ లెవెల్. ఇది చాలు అనుకుంటే, ఇది చాలు అనుకుంటే భగవంతుడు కూడా ఇది వీడి చాలే, ఇవ్వవలసింది ఇచ్చేసామనుకుని చెప్పి లక్ష్మీదేవి కూడా ఎంతవరకు ఆగాలో అంతవరకు ఆగిపోతూ ఉంటుంది. కానీ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ప్రయత్నం చేసుకుంటూ ఇంకా సాధించుకుంటూ ఇంకా వృద్ధి చెందుకుంటూ ఉంటే లక్ష్మీదేవి కూడా సాహసాన్ని బట్టి లక్ష్మీదేవి కూడా దగ్గరికి వస్తూ ఉంటుంది, మన సాహసాన్ని బట్టి. అలా కాదు, సంతోషం అంటే ఏంటంటే ఒక మేరకు తృప్తి పడ్డావు అంటే ఇది చాలే అనుకున్నావు అంటే లక్ష్మీదేవి కూడా వీడికి చాలే, ఇచ్చిన చాలే అనుకుంటున్నాడు, సరిపోయింది అని చెప్పి ఆవిడ కూడా ఆగిపోతుంది. కాబట్టి సంతోషం అనేటువంటిది లక్ష్మిని, అభిమానాన్ని నశింపజేస్తూ ఉంటుంది. అలాగే దయా భయములు ఈ రెండు కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా ఉన్నత పదవిని పొందడు. భయం ఉండకూడదు. ఉన్నత పదవి, ఉన్నత స్థానాన్ని, మహారాజ స్థానాన్ని, సార్వభౌమాధికారాన్ని పొందాలంటే భయం ఉండకూడదు, మరీ కరుణ ఉండకూడదు. దయా స్వభావము, భయాలు ఈ రెండు కలిగిన వాడు ఎప్పుడు కూడా ఉన్నత పదవిని పొందడు. కాబట్టి ఏ గుణాలు ఉండాలో ఆ గుణాలు ఉండాలి. లక్ష్మి కావాలి అంటే సాహసం ఉండాలి అంటూ యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడికి తన సమాచారాన్ని, సందేశాన్ని చెప్తూ ప్రారంభిస్తున్నాడు. సంతోషో వై శ్రియం హంతి అభిమానంచ భారత అనుక్రోశ భయే చోభే ఉభే. ఆ రెండు కూడా ఏర్వృతో నాస్మృతే మహత్. నమాం ప్రీణాతి యత్ మద్భుక్తం శ్రియం దృష్ట్వా యుధిష్ఠిరే. యుధిష్ఠిరే శ్రియం దృష్ట్వా, ధర్మరాజు యొక్క సంపద చూసి నేను సంతోషంగా తినలేకపోతున్నాను అన్న అంటున్నాడు వెధవ. ఏమనాలి ఇంకా వీడిని, దుర్యోధనుడి పట్టుకుని. నా మాం ప్రీణాతి మద్భుక్తం, నేను సుఖంగా ఆనందించలేకపోతున్నాను, కనీసం ఓ ముద్ద ఆనందంగా తినలేకపోతున్నాను, కడుపు మంట కాలిపోతుంది. ఎందుకంటే యుధిష్ఠిరే శ్రియం దృష్ట్వా, ధర్మరాజు యొక్క సంపదలు చూసి. ఎట్లా చెప్తున్నాడు చూడండి. అతి జ్వలంతి కౌంతేయే వివర్ణ కరణీ మమ. అతి జ్వలంతి, లోపల జ్వలం దహించేస్తూ ఉంది. అందువల్ల నా శరీర కాంతి తగ్గిపోయింది నాన్న. అన్నం కూడా నాకు రుచించట్లేదు, నా పరిస్థితి అలా ఉంది. నా శరీర కాంతి నశించేస్తుంది. ఓ పక్కన శత్రువుల యొక్క అభివృద్ధి, నా యొక్క హీనదశ, మరీ దిగజార్చినటువంటి నా దశ. ఎంత అద్భుతమైనటువంటి రాజ్యం హస్తినాపురం అంటే.
అట్లాంటిది దాన్ని మించినటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించాడు ధర్మరాజు. అట్లాంటి ధర్మరాజు యొక్క సంపద కళ్ళారా చూసి శత్రువుల యొక్క అభివృద్ధిని అనుకుంటున్నాడు అక్కడ. అది అన్నయ్య, నాకంటే అన్నయ్య బ్రహ్మాండంగా ఉన్నాడు అనేటువంటి భావన లేదు దుర్యోధనుడు. అన్నదమ్ములే వీళ్ళందరూ కదా. ఆ భావన లేకుండా శత్రువుగా చూస్తూ శత్రువు యొక్క అభివృద్ధి నా యొక్క హీన దశ, ఎప్పటిదో ఈ హస్తినాపురం ఏదో తరతరాలుగా వస్తుంది, కాపాడుకుంటున్నాం, ఇంత ఐశ్వర్యం ఉంది, ఏదో నాకు కూడా కొంత వస్తుంది అనేట్టుగా ఉన్నాడు వాడి భావన. ఇదంతా చూసి ధర్మరాజు యొక్క ఐశ్వర్యం అవన్నీ చూసి వాడి పరిస్థితి ఎట్లా ఉందంటే, సపత్న్యాన్ హృద్యతోన్పానం హీయమానం నిశామ్య చ అదృశ్యామపి కౌంతేయ శ్రియం పశ్యన్ నివోద్యతాం. సపత్న్య అంటే శత్రువు, శత్రువు యొక్క అభివృద్ధి, అలాగే ఆత్మానం హీయమానం తన యొక్క హీనదశ. శత్రువు యొక్క అభివృద్ధిని చూసి నా యొక్క హీనదశని చూసి నిశామ్య అదృశ్యామపి కౌంతేయ, అద్భుతమైనటువంటి పరాక్రమం, కనపడనటువంటి సంపద ధర్మరాజు దగ్గర, ఆ పాండవుల దగ్గర. ఆ కనపడనటువంటి సంపద కూడా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండటం చూసి చింతిస్తున్నాను నాన్న. కనపడని సంపద అంటే ఇంత అని చెప్పలేనంత సంపద చూసి వచ్చాడు అక్కడ దుర్యోధనుడి పరిస్థితి. ఎంత సంపద అనేటువంటి ప్రతిదీ వివరంగా చెప్తాడంటే అద్భుతంగా. ఇంకా 2 అధ్యాయాలు అవే వచ్చేటువంటి 2 అధ్యాయాలు. పైగా ధర్మరాజు రాజసూయ యాగంలో ఎంత ఐశ్వర్యం పొందాడు, ఎంత సంపద పొందాడు, ఎవరి దగ్గర నుంచి ఏ కానుకలు పొందాడు అన్ని గ్రహించింది ఎవరంటే దుర్యోధనుడే. తన హస్తాలతోనే లోపల అంతా పెట్టినటువంటి వాడు. పైగా మధ్య మధ్యలో అవి మోసి మోసి చెయ్యి వాడికి తిమ్మిరెక్కితే ఆ చెయ్యి కూడా, చేతులు పట్టుకోవడానికి బరువు కూడా తిమ్మిరెక్కితే ఆ కాసేపు కూడా, ఆ కాసేపట్లో వీడికి తిమ్మిరెక్కి ఒక క్షణకాలం పాటు విశ్రాంతి తీసుకునే క్షణకాలంలో కొన్ని వందల మంది రాజులు ఆగిపోయేవాడు ద్వారం దగ్గర. అది కూడా చెప్పాడు తర్వాత. కాబట్టి వాళ్ళ అభివృద్ధి ఏమిటి, నా దశ ఏమిటి, ఇంత హీన దశ ఏమిటి, కనపడకుండా వచ్చినటువంటి ఆ సంపద ఒక్కసారిగా చూసేటప్పటికి, ప్రత్యక్షంగా కనిపించేటప్పటికి ఆశ్చర్యపోతున్నాను నాన్న. నాకే బాధగా ఉంది. ఈ కారణం చేత నా శరీరం అంతా కూడా క్షీణ దశకు వచ్చేసింది, కాంతి తగ్గిపోయింది. నాలో ఏమేమి ఆవహించాయి. తస్మాదహం వివర్ణం దీనశ్చ హరిమః కృశః అష్టాశీతి సహస్రాణి స్నాతకాగృహమేధిన. కాబట్టి అటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి నా యొక్క శరీరం వివర్ణం అయిపోయింది, రంగు మారిపోయింది, దీనంగా ఉంది నా పరిస్థితి, మరీ కడుదీనంగా ఉంది, కృషించిపోయింది నా పరిస్థితి, తెల్లగా పాలిపోయింది నా శరీరం. ఏదో చూడ భయంగా ఉన్నటువంటి వస్తువుని చూసినా బాలిపోతుంది చూసారా, ఆ విధంగా ఉంది అతని పరిస్థితి. అలాగే అష్టాశీతి సహస్రాణి స్నాతకాగృహమేధిన అంటున్నాడు. ఇంకో విషయం నాన్న, ధర్మరాజు యొక్క ఆ రాజసూయాగం చేస్తున్నప్పుడు ఆయన ధర్మరాజు చేసినటువంటి దానాలు ధర్మాలు 80,000 మంది అష్టాశీతి సహస్రాణి, కొన్ని పుస్తకాల్లో 100 అంటున్నాడు, 80,000 అక్కడ స్పష్టంగా ఉంది సహస్రం అని. 80,000 మంది స్నాతకులు, వాళ్ళకి కావలసినటువంటి గృహమేధిన, వాళ్ళకి స్నాతకులు ఇంటికి వెళ్ళిన తర్వాత గృహస్థ జీవితం గడపడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి తగినటువంటి సంభారాలు, మొత్తం అంతా సామాన్లు సామగ్రిలు అంతా వాళ్ళకి జీవితాంతం పనికొచ్చేటువంటి ధనాన్ని సమకూర్చాడు నాన్న ధర్మరాజు. పైగా ఒక్కొక్క స్నాతకుడికి కూడా 30 దాసీక ఏకైకో యాన్ వివర్తి యుధిష్ఠిర. ఒక్కొక్క స్నాతకుడికి మళ్ళీ విపరీత వారి జీవితాంతం కావలసినటువంటి ధనాన్ని సమకూర్చడమే కాకుండా ఒక్కొక్కరికి 30 మంది దాసదాసి జనాలని పరిచారకులుగా ఇచ్చాడు నాన్న. 30 దాసీక ఏకైక, ఒక్కొక్కరికి 30 మంది దాసీ జనాలు ఇచ్చారు. యాన్ బిభర్తి యుధిష్ఠిర. బిభర్తి అనే పదం ఉంది చూసారా, బిభర్తి అంటే పోషించుట, రక్షించుట. వాళ్ళని జీవితాంతము గృహస్థులుగా ఉండి వాళ్ళ కుటుంబానికి కావలసినంత వరకు కూడా పోషించే భారాన్ని ధర్మరాజు తీసుకున్నట్టు. బిభర్తి అంటే అర్థం అది, వాళ్ళ జీవితాంతం భరించడమే, అది బిభర్తి అంటే. భర్తలాగా రక్షిస్తూ వాళ్ళని పోషించే బాధ్యత తీసుకున్నాడు 80,000 మంది స్నాతకులు. ఆ 80,000 మంది స్నాతకులు, బ్రాహ్మణులు మొదలైనటువంటి వాళ్ళందరూ అప్పుడు ధర్మరాజుకి ఎటువంటి ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. అది అది ప్రధానమైనటువంటి, అది కావాలి ధర్మరాజు.
దశాన్యాని సహస్రాణి యతీనాం ఊర్ధ్వరేతసాం, పైగా ఊర్ధ్వరేతస్కులైనటువంటి అంటే అస్ఖలిత బ్రహ్మచారులుగా ఉన్నటువంటి సన్యాసులు, యతీనాం ఊర్ధ్వరేతస్కులు. అటువంటి ఊర్ధ్వరేతస్కులైనటువంటి గొప్ప నియమనిష్టలతో ఉన్నటువంటి సన్యాసులైనటువంటి వాళ్ళు దశాన్యాని సహస్రాన్ని, వేలాది మంది, 10,000 కంటే ఎక్కువ ఉన్నటువంటి సన్యాసులు, వాళ్ళందరూ కూడా ధర్మరాజు యొక్క గృహంలో బంగారు పాత్రలలో భోజనం చేస్తున్నారు. నిత్యము, నిత్యము ప్రతిరోజు. భుంజంతే రుక్మ పాత్రీభి అన్నారు. రుక్మ పాత్ర అంటే బంగారు పాత్ర, స్వర్ణమయమైనటువంటి బంగారు పాత్రలో రోజు భోజనం చేస్తున్నారు. నాన్న, ఇంతకంటే ఏం కావాలి? వాడు పెడుతున్నాడు, వీడు పెట్టట్లా. వీడికి ఏం రోగం? పెట్టచ్చు కదా, ఉన్నది కదా. కానీ వీడు దుర్మార్గుడు, అధర్మపరుడు అని చెప్పి ఎవరు రారు. అక్కడ ధర్మాత్ముడు కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళేటప్పుడే వెళ్ళిపోయారు, ధర్మరాజు వెళ్ళేటప్పుడు మేము కూడా వస్తున్నామని చెప్పేసి. భుంజంతే రుక్మ పాత్రేభిర్యుధిష్ఠిర నివేశనే, నివేశనం అంటే గృహంలో. ఆ యుధిష్ఠిరుడి యొక్క గృహంలో 10,000 మంది రోజు బంగారు పాత్రలో భోజనం చేస్తున్నారు. 80,000 మంది స్నాతకులందరూ కూడా కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారంటే ఇక్కడే 1,00,000 మంది అయిపోతున్నారు కదా. వీళ్ళందరి ఆశీస్సులు ధర్మరాజుకు ఉంటాయా, ఉండవా? ఏమని ఆశీస్సులు ఉంటాయి? నీకు శత్రుపీడ లేకుండా ఎప్పుడు విజయం చేకూరుగా కానే కదా ఉండేది. శత్రుపీడ అంటే ఏమిటి? ఇంకేముంది, వీడే దుర్మార్గుడు. దుర్యోధన పీడ ఉండకుండా ఉండుగాక. పైగా అద్భుతమైనటువంటి కానుకలు తెచ్చారు నాన్న. ఎటువంటి కానుకలు అవి? కదలీ మృగమోకాని కృష్ణస్యామారుణాని చ ఆంభోజ ప్రాహిణోత్తస్మై పరాధ్యానపి కంబలాన్. అనేకమైనటువంటి జంతువులు, అద్భుతమైనటువంటి జంతువులు, కని విని ఎరగనటువంటి జంతువులు అవన్నీ కూడా. ఆంభోజరాజు తెచ్చినటువంటివి అవన్నీ కూడా ఆ యుధిష్ఠిరునికి ఈ యాగం చేస్తున్న సందర్భంలో కాంభోజ రాజు వచ్చి అద్భుతమైనటువంటి కదలీ మృగం అంటారు. ఈ కదలీ మృగము నలుపు, నీలము, ఎరుపు ఈ 3 రంగులు కలిసిపోయి ఉంటుంది. ఒక విశేషమైనటువంటి ఆ మృగం అది, లేడి. ఆ లేడి కాంభోజరాజు అట్లాంటివి నలుపు, నీలము, ఎరుపు ఈ 3 రంగులతో మిశ్రమమైనటువంటి కదలీ మృగము. దాని యొక్క పొడవు కూడా విశేషంగా ఉంటుంది. 20 అంగుళాల పొడవు ఉంటుంది. అది 20 అంగుళాల పొడవు, చాలా పొడవు మిగతా వాటికంటే. అంత అంగుళాలు ఉన్నటువంటి ఆ పొడవు ఉన్నటువంటి లేడి మిగతా వాటికంటే విశేషమైనది. అట్లాంటిది యుధిష్ఠిరుడికి కానుకగా పంపాడు. అంతేకాకుండా కొన్ని బ్రహ్మాండమైనటువంటి ఏనుగులు, వందలాది ఏనుగులు, వేలాది గోవులు, అశ్వాలు మొదలైనటువంటివన్నీ, ఒంటెలు, వేలాది ఒంటెలు, ఇవన్నీ కూడా ఎట్లా వచ్చాయో, నిజంగా ఎంతమంది తీసుకొచ్చారో కానుకలు, అవన్నీ లిస్టు మళ్ళీ వేరే చెప్తారు. కాంభోజ ప్రాహిణో తస్మై పరాధ్యానపి కంబలాన్. అనేకమైనటువంటి కంబలములు కూడా, అంటే రగ్గులు మొదలైనటువంటివన్నీ, రసాయలు విశేషమైనటువంటి. గజయోషిద్గవాస్వస్య, గజములు, అలాగే దాసదాసి జనాలు, అశ్వములు, శతశోన సహస్రశ, వందలాది వేలాది గజములు, అశ్వాములు, ఒంటెలు, 300 చోష్ట్రవామీనాం శతాని విచరంచ్యుత. 30,000 మంది, 30,000. శతం అన్నట్టే 100, కానీ ఇటు పక్కన శతాని పెట్టేశాడు మనం. వందలాది వేలాది ఉష్ట్రములు, ఉష్ట్రములు అంటే ఒంటెలు. కనీసం 3 అంటే 3, 100 × 100 లెక్కేస్తే 1000 అయిపోతుంది. కాబట్టి 30,000, దాదాపు 30,000 ఒంటెలు ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చి కానుకగా ఇచ్చేశారు. పశు సంపద ఇదంతా కూడా. వీటిల్లో సగం యుద్ధానికి పనికొస్తాయి, సగం చక్కగా ప్రజలకి పనికొచ్చేటువంటి పశు సంపదగా కూడా వాడుతూ ఉంటారు. 300 చ ఉష్ట్రమవామీనాం శతాని విచరంత్యుత రాజన్యా బలిమాదాయ సమేతా హి నృపక్షయే. రాజన్యా బలి అనే పదం చూసారా? బలి, బలి అంటే అవన్నీ కానుకలు. ఆ బలి అంతా వాళ్ళు తెచ్చినటువంటి ఆ బలి అవన్నీ తీసుకుని, ఆ కానుకలన్నీ తీసుకుని రాజులందరూ కూడా యుధిష్ఠిరుడి భవనం ముందు అలా ఎదురు కాస్తూ, ద్వారం దగ్గరే ఎదురు నిలిచి ఎప్పుడు లోపలికి వెళ్తామో, ఎప్పుడు లోపలికి వెళ్తామో నిరీక్షిస్తూ ఉన్నారట. అంతమంది చేరున్నారు లోపల. అంతేకాకుండా వివిధమైనటువంటి రత్నాలు తీసుకొచ్చినటువంటి రాజులు ఎంతో మంది ఉన్నారు దాంట్లో. అక్కడ పృథగ్విధాని రత్నాన్ని
రత్నానపార్థివ పృథివీపతి. రత్నాని అని ఉండాలి ఇక్కడ. పృథగ్విధాని అంటే భిన్న భిన్నమైనటువంటి రకరకాలైనటువంటి వివిధ రకాల మేలుజాతి రత్నాలన్నీ తీసుకొచ్చారు. ఎవరు? రాజులు. పృథివీపతే పార్థివా, భూమిని పరిపాలించే అనేక ప్రాంతాల రాజులందరూ వచ్చి అనేక రత్నాలు కానుకలుగా తీసుకొచ్చారు. ఆహరత్ ఆహరన్ క్రతుముఖ్యేస్మిన్ కుంతీపుత్రాయ భూరిష. కుంతీపుత్రుడైనటువంటి ధర్మరాజు కోసం అని చెప్పేసి ఆ క్రతువులో, ముఖ్యమైన క్రతువు అంటే రాజసూయ యాగం. ఆ రాజసూయ యాగంలో ధర్మరాజుకి ఇవ్వటం కోసం అని చెప్పేసి భూరి, మిక్కిలి, ఎన్నో సంపదలు, ఇంత అంత అని కొలవలేము, ట్రక్కులు 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 ఆహారం అవన్నీ తీసుకొచ్చి కానుకలుగా సమర్పించారు నాన్న. నక్వచిద్ధి మయా తాదృక్ దృష్టపూర్వో నశ్రుత. ఇంకా విశేషం ఏంటంటే ఇతడు ఇంత విద్యావంతుడైన వేదజ్ఞాన పండితుడైన దుర్యోధనుడు వాళ్ళు తెచ్చినటువంటి మేలుజాతి రత్నాల యొక్క విశిష్టత ఎప్పుడూ చూడలేదు, వినలేదు. అది చెప్తున్నాడు. నా క్వచిద్ధి మయా తాదృక్ పూర్వో నశ్రుత నచ దృష్ట నచ శ్రుత. వాటి యొక్క విశేషము ఇట్లాంటి డైమండ్స్, ఇట్లాంటి రత్నాలు, ఇట్లాంటి ఆభరణాలు ఉంటాయని కూడా నాకు తెలియదు నాన్న. అట్లాంటివి తెచ్చారు, ఆశ్చర్యపోయారు. అవంతా ఆ సంపదలంతా ధర్మరాజుకి వెళ్ళాయి. అది వీడి అసూయ. వీడు కూడా మళ్ళీ యాగం చేద్దామని సంకల్పించుకోవాలి కదా, అది కాదు. ముందు వాళ్ళది కాజేయాలి. యాదృగ్ధనాగమో యజ్ఞే పాండుపుత్రస్య ధీమతః. యాదృగ్ధనాగమో యజ్ఞే, ఆ యజ్ఞంలో పాండుపుత్రుడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి ధర్మరాజుకి ఈ విధమైన ధనాగమం చూసి, ధనాభివృద్ధి చూసి నాకు నిద్ర పట్టట్లేదు నాన్న. అసత్యం చేదిదం సర్వం సంజయం ప్రష్టుమర్హసి. నేను చెప్పేది అసత్యమైతే సర్వం సంజయం ప్రష్టుమహ. కావాలంటే నువ్వు సంజయుడు అడుగు, అతనికి కూడా తెలుసు నేను చెప్పేది అసత్యం అనుకుంటున్నాను. అపర్యంతం ధనౌఘం తం దృష్ట్వా శత్రోరహం నృప. అపర్యంతం ధనౌఘం, ధన ప్లస్ ఓఘం. ఓఘం అంటే అలలు, తరంగాలు, తరంగాలు అలలు అలలుగా వస్తున్నటువంటి ఆ సంపద. అపర్యాప్తం అంటే అంతులేనటువంటి ఆ ధనం అనేటువంటి తరంగాలు సముద్రం వలె వచ్చి పడుతున్నటువంటి ఆ ధన సంపాదన చూసి దృష్ట్వా శత్రోరహం నృప. అందులో కూడా ఎవరికి వచ్చింది? తనకొస్తే పర్వాలా, లేకపోతే తన తమ్ముడికి వస్తే పర్వాలా, శత్రువుకి రావడం చూసి శర్మ నైవాభిగచ్చామి. అసలు నాకు నిద్ర పట్టట్లేదు నాన్న. శర్మ అంటే సుఖం. ఏమాత్రము సుఖం అనేది నా హృదయంలో లేదు, చింత తప్ప. శర్మ నైవాభిగచ్చామి చింతయానో విషాంపతే. రాత్రింబవళ్ళు అదే చింతిస్తూ చింతిస్తూ కుమిలిపోతూ నా పరిస్థితి ఇంత దీనంగా ఉంది నాన్న అని సిగ్గు లేకుండా తండ్రికి ఈ విధంగా ఈర్ష్యతో కూడినటువంటివన్నీ చెప్తున్నాడు. పాపం తండ్రి నచ్చ చెప్తాడు, గుడ్డివాడు. కానీ వినే కొడుకే అయితేనే కదా. కొడుకు వింటే పర్వాలా, వినే కొడుకు కాదు. కాబట్టి ఒకసారి చెప్తాడు, రెండోసారి చెప్పనటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే పుత్ర వ్యామోహం. ప్రేమ ఉంటే పర్వాలా, వ్యామోహం ఉంటుంది, పిచ్చ ఉంటుంది. శర్మ నైవాభిగచ్చామి చింతయానో విశాంపతే. కాబట్టి సుఖాన్ని పొందలేకపోతున్నాను, సంతోషాన్ని పొందలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, ఏమి చేయలేకపోతున్నా. ఒకటే చింత, ధర్మరాజు సంపద సంపద అదంతా నశించాలి. బ్రహ్మణ వాటధానాశ్చ గోమంతస్యత సంఘర్షః త్రిఖర్వం బలిమాదాయ ద్వారి తిష్టంతి వారితాః. బ్రాహ్మణులు మొదలైనటువంటి వాళ్ళు, కొంతమంది వైశ్యులు మొదలైనటువంటి వాళ్ళు ఎట్లాంటి గోవులు, గోమంత శత సంఘర్ష, వందలాది వేలాది గుంపులతో వచ్చినటువంటి గో సంపద. త్రిఖర్వం బలిమాదాయ ద్వారి తిష్టంతి వారితాః. వాళ్ళందరూ కూడా, కొంతమంది వైశ్యులు, బ్రాహ్మణులు మొదలైనటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి వాళ్ళందరూ వర్ణాల వాళ్ళందరూ కూడా ధర్మరాజుకి కానుకలు తెచ్చి, గోవులు, వృషభాలు మొదలైనటువంటివన్నీ తెచ్చి, అది కూడా ఎన్ని తెచ్చారో అక్కడ ఇచ్చారు కింద. త్రిఖర్వం అన్నారు. త్రిఖర్వము అంటే 100 కోట్లు, 100 కోట్ల సంఖ్య కలిగి త్రిఖర్వం అంటారు దాన్ని. అట్లా 100 కోట్ల సంబంధించినటువంటి గోవులు, పశువుల యొక్క
సంపద తీసుకొచ్చి, పశు సంపదని ధనంగా తీసుకొచ్చి అక్కడ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారట అంటే ద్వార తిష్టంతి, రాజద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారట మహారాజు యొక్క అనుమతి కోసం అని చెప్పేసి. అంటే అందరూ ఇంకా ముందు చాలా క్యూ ఉంది, భగవద్ దర్శనం కోసం క్యూలో నుంచున్నట్టుగానే రాజద్వారం దగ్గర ఇంకా క్యూ ఉంది లోపలికి. అట్లా సంపదతో పాటుగా ఇంతమంది వైశ్యులు, బ్రాహ్మణులు, కొంతమంది రాజులకి కానుకగా ఇవ్వడం కోసం అని చెప్పేసి ద్వారం దగ్గర, రాజద్వారం దగ్గర, పురద్వారం దగ్గర వేచి ఉన్నారు నాన్న. వాళ్ళందరూ కూడా పైగా అద్భుతమైనటువంటి సువర్ణ కలశాలతో ధనాన్ని తీసుకొస్తూ ఉన్నారు రాజద్వారం దగ్గర. ఇంకా ఆ తెచ్చినటువంటి ధనం తెచ్చారని చెప్పి కూడా చెప్తున్నారు చూడండి. కమండలు నిపాదాయ జాత రూపమయాన్ శుభాన్ త్రైఖర్వా ప్రతివేద్యాస్మై లేభిరేధ ప్రవేశనం. అనేకమైనటువంటి పెద్ద పెద్ద కమండాల, అంటే గుండిగలు అంటారు చూసారా, అట్లాంటి వాటి కమండలాలతో, జాత రూపం అంటే బంగారు, బంగారుమయమైనటువంటి ధనరాశుల్ని తీసుకొస్తే మామూలు ఊదే ఒక చెంబు కాదు, ఒక గ్లాసు కాదు, గుండిగలు 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 కమండలాలతో మొత్తం బంగారుమయమైనటువంటి రత్నరాశుల్ని తీసుకొస్తే వాళ్ళందరూ కూడా ప్రవేశం లేక ద్వారం దగ్గరే నుంచుని ఎదురు చూస్తూ ఉన్నారట. లేభిరే అథ ప్రవేశనం, ప్రవేశనం లేభిరే. వాళ్ళందరూ అంత కానుకలు తెచ్చినటువంటి వాళ్ళు కూడా ద్వారం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అదే మన వాళ్ళైతే విఐపీలు అని చెప్పి లోపలికి దోసేయండి, ముందు వెళ్ళండి దోసేయండి అంటారు. అట్లాంటిదేం లేదు అక్కడ. అంతమంది ఆ విధమైన సంపదలు తెచ్చినప్పటికీ కూడా ద్వారం దగ్గర ఎదురు చూపులు చూస్తూ కూర్చున్నారు నాన్న. అది పరిస్థితి అక్కడ. కిటకిటలాడిపోయింది, రద్దీ రద్దీ. యథైవ మధుసక్రాయ ధారయంత్యమర స్త్రియట. అమరయ, ఇక్కడ తా అనే అక్షరం ఉండకూడదు, అమర స్త్రియ ఉండాలి. అమర స్త్రీలు అంటే అప్సరస స్త్రీలు, అంటే దేవతా కాంతలు ఏ విధంగా అయితే మధుభాండాలని పట్టుకుని ఇంద్రుడి కోసం అని చెప్పి నిరీక్షిస్తూ ఉంటారో, ఇంద్రుడి యొక్క సేవ కోసం అని చెప్పేసి మధువుని, తేనెని, లేకపోతే ఈ మధు అంటే మనకి సోమరసం మొదలైనటువంటివి ఏవైతే, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఆ మధుర భాండాలని పట్టుకున్నటువంటి దేవతా స్త్రీలు ఇంద్రుడి కోసం నిరీక్షిస్తూ ఎలా అయితే ఉంటారో అట్లా వీళ్ళందరూ కలశాలు, బంగారు కలశాలు పట్టుకుని ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఒక విఐపి ఇంపార్టెంట్ పర్సన్ కూడా అలా నుంచున్నాడు నాన్న ద్వారం దగ్గర. ఎవరయ్యా అంటే తదస్మై కాంస్య మాహర్షి ద్వారుణం కలశోదధి, కలశ ఉదధి అన్నారు అక్కడ. అంటే సముద్రుడు వేచి ఉన్నట్టు అక్కడ ద్వారం దగ్గర. ఇంత రద్దీలో సముద్రుడు వరుణుడు పంపించినటువంటి వరుణ జలాలు, అంటే దేవుడు స్వయంగా పంపించినటువంటి అభిషేకం, పట్టాభిషేకం కోసం పంపించినటువంటి కాంస్య మాహర్షి ద్వారుణం, వారుణం వరుణదేవుడు కాంస్య ఆ కలశంలో, కాంస్యం అంటే కాంస్యంతో సంబంధించినటువంటి ఆ కలశం, రాగి చెంబులో, ఆ కలశంలో వరుణదేవుడు అమృతమయమైనటువంటి జలాలు పట్టాభిషేకానికి పంపిస్తే దాన్ని సముద్రుడు తీసుకొచ్చాడట. ఆ సముద్రుడు ఆ ద్వారం దగ్గరే నుంచున్నట్ట. వీడు చూశాడు అది, దుర్యోధనుడు. ఎందుకంటే వీడు ద్వారం దగ్గరే ఉన్నాడు, వీడి పరిస్థితి అదే. దుర్యోధనుడు ఆ ద్వారం దగ్గర నుంచి నువ్వు వచ్చినటువంటి వాళ్ళు ఏ ఏ కానుకలు తెస్తున్నారు అవన్నీ ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ పెట్టిస్తున్నాడు. ఇది వాడి డ్యూటీ. చూసి ఆశ్చర్యపోయాడు. కలశోధరి అయినటువంటి సముద్రుడు వేచి ఉన్నాడు నాన్న ద్వారం దగ్గర. ఇంకేం చెప్పాలి, ఎంత ఇంపార్టెంట్ పర్సన్. అట్లా శంఖ ప్రవర, శంఖ ప్రవరమాదాయ వాసుదేవోభిషిక్తవాన్. శంఖ ప్రవరమాదాయ అంటే అద్భుతమైనటువంటి శంఖం, దేవతా శంఖాన్ని పట్టుకుని వాసుదేవుడు ఈ ధర్మరాజుకి అభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శక్యం రుక్మ సహస్రస్య బహురత్న విభూషితం. ఓ పక్కన శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా అక్కడికి వచ్చి శంఖంతో అభిషేకం చేయడానికి యుధిష్ఠిరుడికి అభిషేకం చేస్తూ ఉంటే అదంతా చూసి చివరికి నా పరిస్థితి ఎట్లా ఉంది అంటే దృష్ట్వా చ మమ తత్సర్వం జ్వర రూపమివాభవత్. ఇది వాడి కుళ్ళుబోతారు. ఆ దృశ్యాన్ని చూసి నాకు జ్వరం వచ్చింది నాన్న, జ్వర రూపమివాభవత్. అంత అద్భుతమైనటువంటి ఐశ్వర్యము, ఆ భోగాలు, ఆ సుఖ సంపదలు, ఇంతమంది విఐపీలు, కృష్ణ పరమాత్ముడు స్వయంగా వచ్చి అభిషేకం చేస్తుంటే, అద్భుతమైనటువంటి దేవతా శంఖంతో పట్టాభిషేకం చేస్తూ ఉంటే, రుక్మ సహస్రస్య బంగారుమయమైనటువంటి శంఖాలు కలశాలతో బహురత్న విభూషితమైనటువంటి ఆ ధర్మరాజు సంపద చూసి దృష్ట్వాచ మమ తత్సర్వం, సర్వం దృష్ట్వా మమ జ్వర రూపం ఇవాభవత్. నాకు జ్వరం వచ్చింది నాన్న, వేడి పుట్టింది, మనోవ్యాధి కలిగింది, రోగం, మాయ రోగం వచ్చింది.
అన్నట్టుగా చెప్తాడు. గృహీత్వా తత్తు గచ్చంతి సముద్రౌ పూర్వ దక్షిణౌ. పైగా ఉన్న నలుగురు సోదరులు 4 దిక్కులకు వెళ్ళారు. అద్భుతమైనటువంటి సంపదలు తీసుకొద్దామని కలశాలతో సముద్ర జలాలు తీసుకొచ్చి అభిషేకం చేయడం అని చెప్పి తత్తు గచ్చంతి సముద్రౌ పూర్వ దక్షిణ, పూర్వ దక్షిణ, తూర్పు పడమర, అలాగే దక్షిణ సముద్రాల కోసం అని చెప్పేసి సోదరులు నలుగురు వెళ్ళారు. భీమ నకుల సహదేవులు. ఉత్తర దిక్కుకి ఎవరు వెళ్ళలేరు. తథైవ పశ్చిమం యాంతి గృహీత్వా భరతర్షభ. ఉత్తరంతు న గచ్చంతి. ఉత్తరం దిక్కుకి ఎవరు వెళ్ళలేరు సహజంగా. ఉత్తరం దిక్కు సముద్రం ఎక్కడో ఉంటుంది కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళలేరు. ఎవరు తప్ప వెళ్ళలేరు? వినాతాత పతత్రిన. పతత్రిన అంటే పక్షులు, పక్షిరాజులైనటువంటి గరుడు, వైనతేయుడు తప్ప వెళ్ళలేరు ఉత్తర దిక్కుకి. అట్లాంటి ఉత్తర దిక్కు కూడా అర్జునుడు వెళ్ళొచ్చాడు అని అది విశేషం. తత్ర గత్వార్జునో దండమాజహారామితం ధనం. అటువంటి ఉత్తర దిక్కుకి, కుబేరుడు ఉన్నటువంటి ఉత్తర దిక్కుకి, ఈశ్వరుడు ఉన్నటువంటి ఉత్తర దిక్కు కూడా వెళ్ళొచ్చి అర్జునుడు అద్భుతమైనటువంటి ధనాన్ని తీసుకొచ్చాడు, తప్పంగా తీసుకొచ్చాడు. అక్కడ రాజులు, సామంతరాజులు, గంధర్వులు ఇచ్చినటువంటి, కుబేరుడు మొదలైన యక్షులు ఇచ్చినటువంటి తప్పాన్ని కూడా తీసుకొచ్చి ధర్మరాజుకు సమర్పించాడంటే ఇంకా ఏం చెప్పాలి. ఈ విధంగా దుర్యోధనుడు ఏడుపు 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 2 అధ్యాయాలు ధర్మరాజు యొక్క సంపదని చూసి ఏడవటమే సరిపోతుంది. ఇంకా మిగతా శ్లోకాలు రేపటి పాఠంలో మనం చెప్పుకుందాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.